అనవసరంగా తెలుపుకున్నాను, వేగి వెళ్ళిపోవాలి. నీ అయ్యా ఈ టైంలో కూడా ఎందుకు రా ఊపిరు? దెయ్యాలు వస్తున్నాయి, పడుకో 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 పడుకో. ఇదొకటి. ఒరే బావగా బతుకుని మళ్ళీ కలుద్దాం. అరే రే రే రే, ఎందుకు నా లంగా జాకెట్లు ఎత్తుకెళ్తున్నావు? నీ లంగా జాకెట్లేటా? కళ్ళెట్టి చూడు, నా లంగా జాకెట్లు అవి. ఏంట్రా ఇది? ఎందుకు తీసుకెళ్తున్నాడు? సరేలే తప్పుకో. ఈ టైంలో ఎక్కడికి రా? వస్తే నాకు హైదరాబాద్ పరీక్షలు తప్పుకోవా? ఈ టైంలో ఎవడన్నా పరీక్షలు పెడతాడా? నాకు ఒక్కడికే పెట్టారు, తప్పుకోవా నువ్వు? అరే వచ్చి 2 రోజులు కాలేదు, మీ బావ చూడు ఎట్లా కొట్టుకుంటున్నాడు. ఆడెప్పుడు కొట్టుకుంటాడు కానీ నన్ను నెలనివా? రాకొచ్చు, నేను నెలలేను. ఓసి మీ ప్రేమలు తగలే నా మీద ఇలా పడ్డట. దేవుడు, ఏం పిసలు రా బాబు. ఆపడ్రా బాబు, ఆపడ్రా బాబు, మీ దండం పెడతా ఆపడ్రా. సార్ అర్జెంట్గా హైదరాబాద్ వెళ్ళిపోవాలండి. హైదరాబాద్ వెళ్ళదు, అడవికి వెళ్తుంది. వస్తావా? పిల్ల సార్, మీరంటే ఇక్కడ ఇటు పక్క మీరున్నారంటే అటుపక్క ఎవరు ఉంటారో సార్. ఎక్కడికి పారిపోతున్నావురా? నేను పారిపోవట్లేదండి, వెళ్తున్నాను. ఫోన్ వచ్చింది హైదరాబాద్ నుంచి, ఏదో పని ఉందట. రాజా, నువ్వు హైదరాబాద్ పారిపోతే నేను బతకను, చచ్చిపోతాను. ఆల్రెడీ చచ్చే కదరా నన్ను చంపుతున్నావు. అయినా మా జీవిత చక్రాలు నీ చేతిలో పెట్టుకుని ఎలారా వెళ్తావు? ఈ రోజు నుంచి మీ జీవిత చక్రాలు నా చేతిలో ఉన్నాయి. ఏళ్ళు దుంపలు బాగా ఒంటికి ఎక్కించి నోటని డైలాలు వస్తున్నాయా? అత్తరు వదులుతాను, ఒక్కొక్కరు ఒక్కో చెట్టు కత్తుకుంటారు అంతే. అవి మర్చిపోలేదు, అన్నీ గుర్తున్నాయి. మేడం, మీకు మెమరీ పవర్ బాగా ఎక్కువ అనుకుంటా. రివెంజ్ కూడా ఎక్కువేరా. చూడు, పిచ్చి పిచ్చి నకరాలు చేసావనుకో, నీ నరాలు తెంచి నులక మంచాన్ని కల్లేస్తా. అర్థమైందా? తెలుగులో చెప్తే ఎందుకు అర్థం కాదు మేడం? అర్థమైంది మేడం. ఒక్క నిమిషం ఫోన్ వచ్చినట్టు. హలో హైదరాబాదా? ఏట అక్కడ పని లేదా? అయితే మా ఇంటికి వెళ్ళిపోవచ్చా? అలాగేనండి మేడం, హైదరాబాద్ లో నాకు పని లేదట, మా ఇంటికి వెళ్ళిపోమంటారు. రేపు వచ్చి కలుస్తా మేడం. ఏమైందిరా తమ్ముడు, అంత టెన్షన్ పడుతున్నావు? ఏం లేదు లేవే, ఆ బాలరాజు గారు ఇప్పుడు నా కోసం వస్తాడు, నేను లేనని చెప్పివే. అదేంటి, ఇద్దరు కలిసి అడవికి వెళ్తారు కదా, వెళ్ళిపో. అబ్బా అర్థం చేసుకోవే, నువ్వు ఎన్ని రోజులు ఉండమంటే ఎన్ని రోజులు ఉంటాను. నేను మంచకి దూరుతున్నాడు, వస్తే నేను లేనని చెప్పి. నిజంగా ఉంటావుగా? ఒట్టు నా మీద ఒట్టు. అరే రాంబాబు, అడుగో అడు వచ్చాడు, నేను మంచకి దూరుతున్నా నేను చెప్పా, నీకు దండం పెడుతున్నాడు అప్ప. రాంబాబు, అరే రాంబాబు, అక్క రాంబాబు ఎక్కడా? అడిగేదో పని ఉందని బయటికి వెళ్ళాడురా. పనుందా? నాకు చెప్పకుండా ఎక్కడికి వెళ్ళడే? వెళ్ళాడు, వాళ్ళు ఫారెస్ట్ కూడా వస్తానని చెప్పాడు. ఇక్కడైతే లేడమ్మా, వెళ్ళాడు, నిజంగా వెళ్ళాడు. బావేంటి ఇలా అంటున్నాడు? బావుగా ఓపకరా బావా, వచ్చిన తొట్ట ఇక్కడ రారా, రా బయటికి రా. ఒరే నాకు ఒంట్లో బాగాలేదు, నన్ను వదిలిరా. సరే నువ్వు బయట ఉండరా, నేను వస్తాను. వెళ్దాం, త్వరగా రెడీ వచ్చి. అమ్మా తప్పించుకుందాం అనుకున్నాడు. నీ మ్యానరేజ్ ఇది కాదు కదరా, ఇలాగంతావు కదరా. ఊపు అనవసరంగా పట్టించావు కదరా రోగిష్ఠా కొడక. నీ మొక్కలు జీవితంలో నాకు కనిపించవు. ఏంట్రా ఇంకా రెడీ అవ్వలేదు, టైం అయిపోతుంది. ఇక్కడ నా టైం బాగలేదురా. అరే ఆ బిత్తర చూపులేంట్రా? వారు నాకు ఒంట్లో బాగాలేదు, నువ్వు వెళ్ళరా బాబు. బానే ఉన్నావు కదరా? వారు బాగోడం అంటే బయట కాదురా, నువ్వు వెళ్ళే వాళ్ళకి దండం పెడతా. ఎప్పుడు ఇంత నువ్వు. అవును, వీడికి చెప్పొద్దు అన్నారు కానీ అమ్మకి చెప్పొద్దు అనలేదుగా. రే రే, ఏంటి ఇలా తిరుగుతున్నావు? పిచ్చి కాని పట్టిందా ఏంటి? ఓ రకంగా అలాంటిదే లేవే. ఏమైందిరా? నీకు విషయం చెప్పలే, మన బాలరాజు గారిని అడవి దెయ్యం ప్రేమిస్తుందే. ఆ ట్రాప్ చేసి బొట్లో పడేసింది. ఆ దెయ్యానికి ఓ ఫ్యామిలీ కూడా ఉందే, వాళ్ళు కూడా దెయ్యాలే.
పాపం మన బాలరాజు గారు బుక్ అయిపోయింది తెలుసా? నీ అమ్మ నేను కూడా బుక్ అయిపోయినా. నువ్వేం మాట్లాడుతున్నావో నాకేమీ అర్థం కావట్లేదు. ఈ అమ్మమ్మ ఎలా చెప్పాలా తల్లి నీకు? అంతేనా? అంతే. మేడం ఫీల్డ్ లోకి మీరెప్పుడు వచ్చారు? ఇంతకీ అమ్మేది? అమ్మా ఇంట్లో అంట్లు తోముకుంటోంది. ఏరా అడవి దయ్యాన్నా నేను ట్రాప్ చేశాను. మా వాళ్ళందరినీ బూతులు తిడతావా? నేను బూతులు తిట్టలేదు మేడం, పొగిడాను. విన్నది నేనురా, అమ్మ కాదు. అయినా చెప్పొద్దురా అన్న చెప్పావంటే మేమంటే నీకు బొత్తిగా భయం లేదురా. నిన్ను మేడం ఇప్పుడు మీరు నాకు ఒక్కరికే కనిపిస్తారా అందరికీ కనిపిస్తారా? మీరనుకుంటే మేం కనిపించమురా, మేమనుకోవాలి మీకు కనిపించాలని. అప్పుడే మేము కనిపిస్తాం. ఏంటంటే మీరు ఒక్కలే వచ్చారా? మనోళ్ళారా వచ్చేసారా? తడుచుకుంటే చాలు. పాపను ఒంటరిగా వదిలిపెట్టి మేమెందుకు ఉంటాంరా? హలో హలో. అవును, గొడ్డు చుట్టూ రాబందుల్లాగా గుండ్రంగా భలే కూకున్నారు. ఏయ్, మేము దెయ్యాలమని చెప్పొద్దన్నా నువ్వు చెప్పావు. దానికి పనిష్మెంట్ ఏంటో తెలుసా? ఏంటంటే బాలరాజుతో నువ్వు రోజు అడవికి రావాలి. రాకపోతే ఏడు చేస్తారా? మేమే వస్తాం. మీరు అలాగొచ్చారా? అయితే రేపటి నుంచి వస్తాను. రేపటి నుంచి కాదు, ఇప్పటి నుంచే రావాలి. డ్యూటీ ఇప్పుడు ఎక్కేలా? అవునండి, నాకు డౌట్. నాన్నదయం వచ్చాడు, అమ్మదయం వచ్చింది, వదినదయం వచ్చింది, అన్నదయం వచ్చాడు, లవర్ వచ్చింది, బిల్లదయం వచ్చింది. ఆ పిల్లదయ్య నడిలో వదిలొచ్చారు కదా, పాపం భయపడుతుందేమో. వచ్చిందిరా. వచ్చిందా? ఏది ఎక్కడ? అమ్మో అమ్మో, వచ్చా వచ్చా నువ్వు దగ్గర 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 చెవి కొడుతూ పెట్టా. వచ్చా వచ్చా ఇదేంటే చెవి కొడుతూ పెట్టా నువ్వు. ఏమైంది బాబు అట్టా కూకున్నారు? ఈ రోజు మా రాంబాబు గారు రానున్నాడు. ఎందుకు రానన్నాడు బాబు? ఆడికి జ్వరం వచ్చిందంట. ఓహో, జ్వరం వచ్చిందా? వస్తాడులే బాబు. వస్తాడు వస్తాడు. వస్తాడు. ఎలా వస్తాడమ్మా? వచ్చాడు. హే, రాంబాబు, నేను అడిగినప్పుడు నువ్వు రానన్నావు. రావాల్సి వచ్చిందిరా. నాకు తెలుసురా, నేను లేకుండా నువ్వు ఉండలేవని. నీ లేకంటే ఇక్కడ చాలా మంది ఉండలేరు రా. దా కూర్చో, దా. చెప్పానా, నేను లేకుండా మా రాంబాబు గారు అస్సలు ఉండలేడు. అరే రాంబాబు, స్టార్ట్ చేద్దామా? టాటా ఏట్రది? అంత్యాక్షరిరా. అంత్యాక్షరియా? యాక్చువల్ గా వీళ్ళు ఇందాకే పాడుతా ఉన్నారు, నువ్వు రాలేదుగా, అందుకనే రేపు పాడమన్నాను. కానీ వీళ్ళు చాలా కాన్ఫిడెంట్ గా చెప్పారు రాంబాబు వస్తాడు అని. నువ్వు వచ్చేసావు. రాకపోవడం ఏట్రా? వీళ్ళు తడుచుకుంటా ఎలాగైనా వస్తారు. ఏమండి? అవును. అయితే ఫస్ట్ గో గో గో